అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. యమన్లో మరణశిక్ష పడ్డ కేరళ నర్సు నిమిషప్రియ కేసు చివరి నిమిషంలో ఊహించని మలుపు తిరిగింది. నిమిషప్రియను శిక్ష నుంచి కాపాడాలంటూ భారత సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్ మీద ఈ నెల 14న విచారణ జరగనుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ నెల 16నే యమన్లో నిమిషప్రియకు ఉరిశిక్ష ఖరారు చేయబోతున్నారు. దీంతో ఈ కేసులో ప్రతి నిమిషము ఉత్కంఠగా కొనసాగుతుంది. ఇక నిమిషప్రియ తమకు లేదు అనుకున్న ఆమె కుటుంబ సభ్యుల్లో భారత ప్రభుత్వ జోక్యంతో ఇప్పుడు కొత్త ఆశలు చిగురించాయి. నిమిషప్రియ వ్యవహారంలో ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసింది. కేసు సున్నితత్వం దృష్ట్యా ధర్మాసనం కూడా వెంటనే విచారణకు స్వీకరించింది. కేసుపై విచారణ చేపట్టేలోగా బాధితురాలికి దౌత్యపరమైన సహాయం పొందే విషయమై అటార్నీ జనరల్ కార్యాలయాన్ని సంప్రదించాలని పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని సూచించింది. దౌత్యపరంగా సాయం చేసే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి కూడా తెలిపింది. తమ తరపున సాధ్యమైనంత సాయం చేస్తామని ఇరాన్ దేశ దౌత్యాధికారి కూడా చెప్పారు. కానీ యమన్ దేశంలో అంతర్యుద్ధం నడుస్తుండడం, ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో ఆమెకు సహాయం అందించడం కష్టంగా మారింది. హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి దియాప్ ఇచ్చి క్షమాభిక్ష కోరవచ్చు. దియాప్ అంటే రక్తపు సొమ్ము, బ్లడ్ మనీ అని అర్థం. ఇలాంటి కేసుల్లో బాధిత కుటుంబానికి వాళ్ళు డిమాండ్ చేసిన డబ్బు ఇచ్చి ఉరిశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. కానీ యుద్ధం వల్ల ఉన్న ఆంక్షల కారణంగా ఇది ఇప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. అందువల్ల ఉన్నత స్థాయిలో దౌత్యపరంగా జోక్యం చేసుకోవడమే మార్గమని న్యాయవాదులు సూచించారు. ఈ దిశగా ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బ్లడ్ మనీ చెల్లింపులకు చొరవ తీసుకోవాలని సూచించారు. ఈలోగా మరణశిక్ష అమలును వాయిదా వేయించాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు ఆర్థిక సాయం చేయాలని పలువురు ఎంపీలు ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఇప్పుడు నిమిషప్రియ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. నర్సింగ్ శిక్షణను పూర్తి చేసుకున్న నిమిషప్రియ 2008లో యమన్ వెళ్లింది. ఆ దేశ రాజధాని సనాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేసింది. యమన్లో అంతర్యుద్ధం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో 2014లో ఆమె భర్త, కూతురు ఇండియాకు వచ్చేశారు. ఆమె మాత్రం అక్కడే ఉండి మెహదీ అనే స్థానిక వ్యక్తిని భాగస్వామిగా చేసుకుని ఆసుపత్రి ప్రారంభించింది. యమన్లో వ్యాపారం చేయాలంటే స్థానిక భాగస్వామ్యం తప్పనిసరి కావడంతో ఆమె ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు. కానీ అతను మోసగించడంతో నష్టపోయింది. మోసం చేయడమే కాకుండా నిమిషప్రియ పాస్పోర్ట్ను అతను లాక్కున్నాడు. అతని దగ్గర నుంచి తన పాస్పోర్ట్ను తిరిగి తీసుకునే క్రమంలో 2017లో అతనికి నిమిషప్రియ మత్తుమంది ఇచ్చిందని, డోస్ ఎక్కువ కావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడనేది ఆమె మీద ఉన్న హత్యారోపణ. ఈ ఆరోపణను ఆమె తిరస్కరించింది. నీళ్ల ట్యాంకులో శవం లభించడంతో నిమిషప్రియపై హత్య నేరాన్ని మోపారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు ఆమెకు 2020లో నిమిషప్రియకు మరణశిక్ష విధించింది. కోర్టుకు ఆమె చేసిన అప్పీలును 2023లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆమెకు విధించిన మరణశిక్షకు ఆమోదం తెలుపుతూ హౌతీ రెబల్ గ్రూప్ సుప్రీం కౌన్సిల్ జనవరి నెలలో ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల 16న శిక్ష అమలు చేయాలని తేదీని కూడా ఖరారు చేసింది. కానీ ఇప్పుడు దాన్ని నిలువరించే దిశగా భారత్ ప్రయత్నాలు మొదలుపెట్టడంతో స్టోరీ మలుపు తిరిగింది. ఈ కేసులో తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.